నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ముత్యాలమ్మపురంలోని ముత్యాలమ్మ గుడిని దసరా శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా దర్శించుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, తాడేపగూడెం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. జడ్పీ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు తండ్రి స్వర్గీయ వెంకటరత్నం దశాహం కార్యక్రమంలో పాల్గొన్న తాడేపగూడెం, ఉండి, గోపాలపురం, దెందులూరు ఎమ్మెల్యేలు. రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు. తాడేపగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో వేడుకగా ప్రారంభమైన బలుసులమ్మ దేవి ఉత్సవాలు. మాజీ మంత్రి రోజా పురంధేశ్వరిపై చేసిన ఆరోపణలను ఖండించిన ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతి రాణి. ముత్యాలమ్మపురంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం అమ్మవారికి రజిత కవచ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి అలంకరణ చేశారు. అనంతరం చండీ హోమం, విశేష పూజలు నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ వారు స్వాగతం పలికారు. వలవల బాబ్జీ వెంట టీడీపీ నాయకులు పట్నం రాంపండు, గంధం సతీష్, ఎరుబండి సతీష్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా దసరా ఉత్సవాల సందర్భంగా ఫతేపురంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జరిగిన అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. శివే సర్వార్థ ప్రత్యాసే సుప్రజాస్మాయాత యజమానస్య కామః ముత్యాలమ్మ వారి దర్శనాన్ని ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉండి అనేక మంచి కార్యక్రమాలని అమ్మ ఆశీస్సులతో చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనకి నిన్నటి వరకు కూడా మన ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష నిన్నటితో ముగిసింది. ఈరోజు తిరుపతిలో వారాహి సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఆయన సందేశం ద్వారా ప్రాయశ్చిత్త దీక్ష అనంతరం ఆయన సనాతన ధర్మం గురించి ఆయన సందేశాన్ని వారాహి ద్వారా ఈరోజు ప్రజలందరికీ కూడా సాయంత్రం 4 గంటల నుంచి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ తిరుపతి వారాహి సభలో పాల్గొని జయప్రదం చేయాలని అందరినీ కూడా కోరుతూ ఈ మొత్తం అందరూ కూడా మరొక్కసారి అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు ముత్యాలమ్మ తల్లి వారి ఆశీర్వచనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ముత్యాలమ్మ గుడిని దేదీప్యమానంగా మరి తయారు చేసినందుకు కమిటీకి కూడా హృదయపూర్వక నమస్కారం. గతంలో 2 సార్లు పనిచేసిన కమిటీకి కూడా చాలా బాగా ఈ గుడిని డెవలప్మెంట్ కోసం పనిచేసింది. అలాగే ఈ గుడి డెవలప్మెంట్ కోసం నేను కానీ మా శాసనసభ్యుల వారు కానీ కట్టుబడి ఉంటాం. తప్పనిసరిగా ఈ గుడి అభివృద్ధి ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్తామని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో గుడి అభివృద్ధికి మరి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈవేళ ఇక్కడ ఈవోగా పనిచేస్తున్న మన హరే రామ్ గారు కూడా మరి
ఈ కార్యక్రమాల్లో ఏదైనా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా సరే మా శాసనసభ్యుల వారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకురండి. ఏదైనా కార్యక్రమాలు కావాలన్నా సరే తీసుకెళ్తే అవసరమైతే మనం ఏదైతే మన ఎండోన్మెంట్ మినిస్టర్ మరి ఆను రామనారాయణ రెడ్డి గారు ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్దాం. తప్పనిసరిగా ఇక్కడ మంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ గుడి డెవలప్మెంట్కి కట్టుబడి ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు. నల్లజర్ల ప్రియాంక ఫంక్షన్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముల్లపూడి బాపురాజు తండ్రి స్వర్గీయ ముల్లపూడి వెంకటరత్నం దశాహం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు హాజరై ముల్లపూడి వెంకటరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముల్లపూడి బాపురాజును పరామర్శించారు. వారిలో తాడేపగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సిటిగేబుల్ సత్తిపండు, బాపిరాజు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు తప్పుంటే బయటకు వెళ్తారు. లైన్లో పెట్టండి. రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే రైతుల వాణిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు హెచ్చరించారు. ఆయన తన గృహంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. తనకు రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో గౌరవించిన మాజీ సీఎం జగన్కు సర్వదా రుణపడి ఉంటానన్నారు. రైతుల సమస్యలే ఎజెండాగా వారికి అండదండలుగా ఉంటానని రఘురామ్ హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో జడ్పీసీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ శేషులత, పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుబోగల నాగు, వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, ఎంపీటీసీలు మార్లపూడి సుబ్బారావు, నార్ని నాగు, వైసీపీ నాయకులు మాకరాజు సతీష్, దారపరెడ్డి శ్రీనివాస్, గొండుబోయిన కృపావరం, నార్ని శంకరం, నల్లమిల్లి అంజిరెడ్డి, సబ్బితి బ్రహ్మయ్య, వెల్నాటి సత్యబాబు, నేదురి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతు విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న సాయంత్రం నన్ను నియమించడం జరిగింది. ఈరోజు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ యొక్క రైతుల యొక్క ఏదైతే రైతుల సమస్యలు ఉన్నాయో దాని మీద ఎలా ముందుకెళ్లాలనే దాని మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో రైతు విభాగం తరపున ఇవాళ సమీక్ష చేయటం జరిగింది. ఆ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రైతు విభాగానికి సంబంధించిన కార్యకర్తలకి, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కూడా ఏ రకమైనటువంటి మనం మేలు చేయాలి, ఇవాళ రైతులకి మనం ఏ విధమైనటువంటి, ఇప్పుడు మన ప్రభుత్వం 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు మనం ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ, అలాగే ఆర్బీకే కేంద్రాలు కానీ, అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానీ, ఇవాళ వరదలు వచ్చిన సమయాల్లో ఇవాళ రైతు భరోసా కానీ ఏ విధంగా మనం ఇచ్చాం, అలాంటి ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదు? ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం
ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పి అందులో రైతుకి ఇవాళ ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇవాళ 100 రోజులు పూర్తయిందని పండగ చేసుకుంటున్నారు. కానీ ఏ రైతుకి 20,000 రూపాయలు వచ్చిన దాఖలాలు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కనపడతలేదు. అలాగే ఇవాళ ప్రీమియం మీద 1563 కోట్లు ఇవాళ భారం రైతులకు పడింది. అలాగే రైతు భరోసా కింద లేకపోతే రైతు సాయం కింద 164 కోట్లు ఇంకా ఎవరికి కూడా రైతులకు అది ఇవాళ ఇప్పుడున్న ప్రభుత్వం ఎత్తేసిన దాఖలాలు కనపడుతున్నాయి. ఆర్బీకే కేంద్రాలని మళ్ళీ ఇదివరకు ఆర్బీకే కేంద్రాల ద్వారాగా మనకి ఎరువులు కానీ ధాన్యం కానీ ఇలాగా మన గ్రామ సచివాలయాల్లో పంట నమోదు కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఒక సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేశాం. ఆ సిస్టమ్ అంతా ఏమవుతుంది ఏంటి అనేది ఇంకా ఈ 100 రోజుల్లో ఎటువంటిది అమలు అవుతుంది అనేది కూడా తెలియదు. అలాగే మేము అడిగేది ఏంటంటే ఇది రాజకీయాలు చేయడానికి మాట్లాడుతులా. మనం ఏదైతే చెప్పాం, ఏదైతే మీరు చెప్పిన మాటలకు ఆశపడి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు మీకు ఓట్లేశారో, వాళ్ళు ఏదైతే ఓట్లేసి మిమ్మల్ని ఆదరించారో వాళ్ళని ఆదుకోమని మేము చెప్తాం. తాడేపూడి పురదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి విజయదశమి ఉత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ శశికుమార్ దంపతులచే గోపూజ, గణపతి పూజ, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, శుంకర ధనబాబు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు శ్రీ 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 బలసలమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల ఫ్రూట్స్ తోటి సుమారు 4 టన్నులతో ఫ్రూట్స్ తోటి గుడి అంతా అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలను. అలాగే స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతున్నాయి. రేపటి రోజున మహిళలకు సామూహిక కుంకుమ పూజలు జరపబడును. మహిళా భక్తులు ఇచ్చేసి ఆ పూజలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుచున్నాం. నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి నేతృత్వంలో సుమారు 4 టన్నుల ఫ్రూట్స్తో వివిధ రకాల ఫ్రూట్స్తో అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. 9 రోజులు కూడా వివిధ రకాల అలంకరణలు అలాగే విశేషమైన పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారం, అలాగే గత 2 రోజుల నుంచి పెద్ద ఎత్తున మా మిత్రులు అంజిబాబు గారు సహకరించినటువంటి మహిళలకు కానీ అలాగే మిత్రులందరూ కూడా ఉండి రాత్రులు పగలు ఉండి కష్టపడి ఆయన వెన్నంటూ ఉండి ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనూ తోడుగా ఉండేటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. శ్రీ బలసలమ్మవారి దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. ఈ రోజున డాక్టర్ శశికుమార్ గారు, డాక్టర్ శైలజ దంపతుల చేతుల మీదుగా గోపూజతో ఈరోజు కార్యక్రమం మొదలై కలశ స్థాపన అలాగే అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. రేపు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే సామూహిక కుంకుమ పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ సామూహిక పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శర్నాల మారుతీరాణి తీవ్రంగా ఖండించారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో మారుతీరాణి మాట్లాడుతూ పురంధేశ్వరిపై రోజా చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. రోజా అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి దర్శనానికి డబ్బులు వసూలు చేశారని మారుతీరాణి ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ అయినటువంటి దగ్గుపాటి పురంధేశ్వరి గారి మీద మాజీ మంత్రి రోజా చేసినటువంటి ఒక వీడియోని చూడటం జరిగింది. అమ్మ రోజా, మీరు కనీస ఇంగితంతో మాట్లాడుతున్నారా లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చాక కాంగ్రెస్ పాలనలో అనేక కుంభకోణాలు మేము చూసాం.
కానీ ప్రతి 15 రోజులకి కూడా 60 మందిని తీసుకొచ్చి టికెట్లు లేకుండా లక్షల డబ్బు వాళ్ళ దగ్గర కాజేసి తిరుపతి దర్శనాల పేరుతో శ్రీవారికి రావాల్సిన డబ్బులన్నీ కూడా నువ్వు అతి పెద్ద స్కామ్ చేసి అంత పెద్ద భారీ కుంభకోణం నువ్వు చేసి నువ్వు తిరుపతి దర్శనం గురించి, తిరుపతి పవిత్రత గురించి, తిరుపతిలో లడ్డూ గురించి నువ్వు మాట్లాడటానికి ఏమైనా అర్హత ఉందని మేము అడుగుతున్నాం. చాలా సీనియర్ నాయకులుగా, అలాగే మంత్రిగా, సీఎంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి సీనియర్ నాయకులు. వారికి విశ్వసనీయమైన సమాచారం ఉండబట్టే ఆయన మాట్లాడారనేది ఆవిడ యొక్క అభిప్రాయాన్ని పురంధరేశ్వరి గారు తెలియజేయడం జరిగింది. మరి నువ్వు దానికి మసిబూసి మారేడికాయ చేసి వక్ర భాషను తీసుకొస్తావు. సీఎం చంద్రబాబు గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం పురంధరేశ్వరి గారు అన్నారంటాం పూర్తిగా అవాస్తవికత. ఎందుకంటే నువ్వు మాజీ సీఎం కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎంత పైశాచికమైన పనులు చేయడానికి కూడా గతంలో నీ ప్రెస్ మీట్లు ప్రతి ఒక్కళ్ళని కూడా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడిన దుర్భాషలే మేము చూస్తున్నాం. స్థానిక వాసవి పంచాయతన క్షేత్రంలో గురువారం ఉదయం ఆర్వే సంఘం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అలంకరణ, ఉత్సవమూర్తికి ఆదిలక్ష్మీదేవి అలంకరణ చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఆర్వే సంఘం అధ్యక్షుడు కొర్లేపర రాము, సంఘం సభ్యులు, తెలుగుదేశం నాయకులు గంధం సతీష్, పట్నా రాంపండు, ఎర్రబండి సతీష్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి గుడి యందు మరి వేంచేసి ఉన్న వాసవి మాత ఆలయంలో దేవి త్రిపుర సుందరి అవతారం ఈ రోజున. ఈ సందర్భంగా మరి భక్తులందరూ కూడా ఈవేళ ప్రథమ పూజ బాలా త్రిపుర సుందరి గారికి పూజ జరుగుతుంది. మరి ఈవేళ మరి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా మరి వాసవి మాతదే ఫస్ట్ దర్శనం చేసుకుని బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి వాసవి మాత ఆశీర్వచనంతో మరి ఈ ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ గుడి మేము ఇక్కడ 40 సంవత్సరాలు ఈ వాసవి మాత ఆధ్వర్యంలో ఉన్న షాపులో వ్యాపారం ప్రారంభించి మరి ఈ వాసవి మాతని నమ్ముకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ వాసవి మాతను నమ్ముకున్న ప్రతి వ్యక్తి కూడా మరి వ్యాపారంలో కానీ అన్నిట్లో కూడా అభివృద్ధి చెందుతారని నా నమ్మకం. ఈ సందర్భంగా మరి ఇక్కడ ఈ ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళకి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా సరే తెలుగుదేశం పార్టీ తరఫున చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవం సందర్భంగా బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని వాళ్ళ అలంకరణ జరిగింది. అలాగే ఈ 11 రోజులు కూడా చక్కని పూజలతో చక్కగా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమాలు, అలాగే ఇక్కడ చక్కని వాతావరణంలో చక్కగా అందరికీ తీర్థ ప్రసాదాలు అందించబడును. అలాగే హోమాలు కూడా ప్రతిరోజు కూడా హోమం జరగబడును. అలాగే అందరూ తాడేపల్లిగూడు ప్రజలందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన ఆలయ కమిటీ మన ప్రెసిడెంట్ గారు రాము గారు వచ్చాక చక్కని వాతావరణంలో చక్కగా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే 13 రోజులు కూడా మంచి కార్యక్రమాలు పెట్టారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత క్షేత్రంలో 57వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఈ రోజున ఉదయం 8:45 శ్రీ బాలా త్రిపుర సుందరదేవి అవతారంతో ప్రారంభించడం జరిగింది. విశేషాలంకారం అలాగే ఆదిలక్ష్మి అవతారం తోటి కూడా ఈ రోజున చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుంచి మన అష్టోత్తర కమల హోమంలో జరుగుతున్నాయి. అలాగే మొత్తం పట్టణ ప్రజలు అందరూ కూడా ఈ గుడికి విచ్చేసి
అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని కరుణా కటాక్షాలు జరగాలని అమ్మవారిని కోరుచున్నాము. అందరూ కూడా 17వ తారీఖు కూడా వెండి రథంతో పురవీధుల్లో అంగరంగ వైభవంగా బాణాసంచాలతోటి చాలా ఎక్సలెంట్గా జరుగుతుంది. పట్టణ ప్రజలందరూ కూడా చూసి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. వినూత్న ఆలోచనతో వస్తే వాటిని నాణ్యమైన ఆచరణాత్మకమైన ఆవిష్కరణలు తీర్చిదిద్దుకోవడానికి IEEE చక్కటి పరిష్కార వేదికగా నిలుస్తుందని ఆంధ్ర యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యులు IEEE వైజాగ్ బే సెక్షన్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ సదాశివన్ లక్ష్మణరావు సూచించారు. ఏపీ నిట్లోని IEEE స్టూడెంట్స్ బ్రాంచ్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ పవర్ అండ్ ఎనర్జీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో IEEE దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ లక్ష్మీనారాయణ అతిథిగా ఆన్లైన్లో మాట్లాడుతూ విద్యార్థులు IEEE సభ్యత్వం తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు. నిట్ అసోసియేట్ డీన్ డాక్టర్ వి సందీప్ మాట్లాడుతూ కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమన్నారు. పరిశోధనలో కొత్త శిఖరాలను అధిరోహించడానికి IEEE ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఆచార్యులు డాక్టర్ ఎస్ కోడేశ్వరన్ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యుత్ వినియోగ హవా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో IEEE స్టూడెంట్స్ బ్రాంచ్ కౌన్సిలర్ డాక్టర్ పని శ్రీకృష్ణ కర్రీ, ఆదిచా శ్రీరామ్, గుమ్మల బాబు, బలరాం కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక 17వ వార్డులోని శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయం వద్ద దేవీ నవరాత్రి మహోత్సవాలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. అనంతరం విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 31వ వార్షికోత్సవం ఈ దసరా సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఎంతో శాస్త్రయుక్తంగా అమ్మవారి అలంకరణలో కానీ అమ్మవారి పూజా విధానంలో కానీ కుంకుమార్చనలో కానీ హోమాలు చేసే విషయాలు కానీ విశేషమైన పూజా కార్యక్రమాలు చేస్తూ అనేక రకమైన పూజా విధానాలు చేస్తూ ఈరోజు ఏదైతే మరి మొదటి రోజు దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల్లో మొదటి రోజు విశ్వదుర్గేశ్వరి సమేత బాల త్రిపుర సుందరీదేవిగా అమ్మవారి అలంకారం ఇచ్చారు. ఈరోజు మరి ఈ ఆలయంలో విశేష పూజా ప్రారంభకులు సత్య మధురెడ్డి గారి దంపతులు, బేదిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దంపతులతో ఈరోజు విశేషమైన పూజ ప్రారంభించబడింది. ఆ అమ్మవారి ఆశీస్సులతో విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులతో మరి అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలను చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా కష్ట నష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తొలతోగాలని మహిళా సోదరిమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున కుంకుమ పూజలు చేయడం, తద్వారా కుంకుమ పూజల్లో పాల్గొని ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు అందరికీ ఉండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ రక్త పరీక్ష గురువారం నిర్వహించారు. స్థానిక R&B గ్రౌండ్స్లో వాకర్స్కు డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పేరుచెల్ల ఫౌండేషన్ సహకారంతో శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని జిల్లా GMA న్యూ క్లబ్ కోఆర్డినేటర్ లైన్ పేరుచెల్ల మొల్లె కృష్ణరాజు ప్రారంభించారు. కంచెల్ల లక్ష్మీనరసింహం, నార్ని వెంకటకృష్ణారావులు కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఇంకా లయన్స్ చెన్నారెడ్డి సతీష్, ఆకుల సతీష్ నాయుడు, లంకలపల్లి మధుబాబు, అపర్ణ ప్రసాద్, ఎర్ర ఆంజనేయ స్వామి, దంగేటి ముఖర్జీ, రెడ్డి సత్యనారాయణ, బెజవాడ రాంబాబు, దాసరి వెంకటేశ్వరరావు, సీతాలం మాణిక్యాలరావు, ఎలిశెట్టి ప్రసాద్, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్న మహమ్మారి మధుమేహ వ్యాధి. మరి వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ షుగర్ వల్ల అనేక ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడం జరుగుతుంది. ఈ షుగర్ని నియంత్రించుకోవడానికి ఉదయం లేవగానే వాకింగ్ కానీ, యోగా కానీ, ఏదైనా వ్యాయామం కానీ, శారీరక అలసట కావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఆహారపు అలవాట్లు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా పేరుచెల్ల ఫౌండేషన్ సహకారంతో ఈ స్థానిక ఈ R&B వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరి సహకారంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉదయం ఎవరైతే ఈ వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు కానీ షటిలర్స్ కానీ వారికి
ప్రతి నెల కూడా ఉచితంగా మీ డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంపు చేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఇక్కడ షుగర్ క్యాంపు పేలిచర్ల ఫౌండేషన్ నుంచి, లయన్స్ డైమండ్ క్లబ్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. దీనికి ఇక్కడ ఉన్న వాకర్స్ మిత్రులందరూ కూడా ఈ షుగర్ క్యాంప్ని వినియోగించుకుని వాళ్ళ యొక్క ప్రతి నెల షుగరు టెస్ట్ చేయించుకుని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ముందుగా ఆరోగ్యం కాపాడుకోవడం అంటే ఉదయం లేకడం, ఇక్కడ రావడం, వాకింగ్ చేయడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరూ కూడా సరదాగా ఉండడం, ఈ ప్రక్రియను ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి. ముందుగా అంటే ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయాలంటే మొద్దు నిద్ర ఎదిలి వాకింగ్ అనేది ముందుకు రావాలి. వచ్చినప్పుడే ఈ వాకింగ్ అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం ఉదయం ఈతకోట రామయ్య దంపతులచే ప్రారంభమయ్యాయి. ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణ చేశారు. అనంతరం జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీ దేవి మహంకాళమ్మవారి ప్రతిరూప దేవాలయం వద్ద ఈరోజు ఉదయం 8:48 ఈతకోట రామయ్య గారి కుటుంబ సభ్యులతోటి కలశ స్థాపన జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి రోజు అలంకారంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారాన్ని ఆచంటకు చెందినటువంటి సన్నిధిరాజు వీరభద్ర శర్మ గారి చేత చక్కగా అలంకరణ కూడా చేయడం జరిగింది. ఈ అలంకరణకు అయిన ఖర్చు ఈరోజు ఈతకోట చంద్రశేఖర్ గారు వారు భరించడం కూడా జరిగింది. ఈ 10 రోజుల పాటు అమ్మవారికి ప్రతిరోజు ఇదే విధంగా రేపు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ 10 రోజుల పాటు జరిగే దసరా కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం. వెంకటరామన్గూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉపకులపతి డాక్టర్ గోపాల్ పాల్గొని మాట్లాడుతూ పూజ్య బాపూజీ జీవితమే ఓ సందేశం అని పేర్కొన్నారు. అహింస అనే ఆయుధంతో దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చి ప్రపంచానికే స్ఫూర్తిదాయకంగా ఉద్యమం నడిపిన ఘనత సాధించారని తెలిపారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి శ్రీనివాసులు, స్టూడెంట్స్ అఫైర్ దేనల్, వివిధ డైరెక్టర్లు డాక్టర్ ఎస్ సూర్యకుమారి, డాక్టర్ ఎం మాధవి, డాక్టర్ గోవిందరాజులు, డాక్టర్ డీన్ డాక్టర్ వెంకటరమణ, అసోసియేట్ డీన్ డాక్టర్ దొరాజీరావు, ఈఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం,
ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం, తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.